రెసిడెన్షియల్ పాఠశాలనా లేక పాడుబడ్డ భవనమా అంటూ పేద విద్యార్థులు చదువు పోరాటం కొనసాగిస్తున్నారు. చదువుకునేందుకు పడుతున్న కష్టాలు అన్నీ కాదు సుమా. ప్రభుత్వం ఏర్పాటు చేసిన వసతి గృహాల సమస్యల వలయంలో చిక్కుకొని విద్యార్థులు చదువులో పోరాటం చేస్తున్నారు. ఇది కాస్త రంగారెడ్డి జిల్లా మంచాల మండలం నోమ్ల గ్రామం మహాత్మా జ్యోతిరావు పులే రెసిడెన్షియల్ పాఠశాలలో దయనీయమైన పరిస్థితి కనబడుతుంది. కనీస వసతి కాదు కదా, మరుగుదొడ్డి లేక, కూర్చోవడానికి బెంచులు లేక, కింద నుండి వచ్చే పంపు వల్ల అనేక రోగాల పాలవుతున్న విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. మూత్రశాలకు సరైన లేక దుర్వాసన తలుపులు సైతం లేకపోవడంతో ఈగలు వాళ్ళు దుర్వాసన నిచ్చున్నాయని కూడా చెప్తున్నారు. వర్షానికి అక్కడక్కడ కురుస్తున్నతో పాటు కనీస కిటికీలు తలుపులు సరిగా లేక 2 రోజుల నుంచి కరెంట్ లేక ఇబ్బందులకు గురవుతున్నట్టు కూడా అక్కడ ఉన్న విద్యార్థులు చెప్తున్నారు. విశేషం డైనింగ్ హాల్ కనీస ఫ్యాన్స్ కూడా లేక